అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు 1 కాదు 2 కాదు 3 కాదు 4 కుర్తీస్ రివ్యూ చూడబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వీడియో చెప్తే అమెజాన్లో రీసెంట్గా సేల్ అయ్యింది కదా, గ్రేట్ ఇండియన్ సేల్లో 4 టాప్స్ తెప్పించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నేను ఏం టాప్స్ తెప్పించుకున్నాను, పిక్చర్లో చూసినట్టు ఉన్నాయా లేవా మొత్తం రివ్యూ డీటెయిల్గా చెప్పైపోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. వీడియో చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలకు వచ్చారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ పాఠశాల అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించడం మర్చిపోకండి. టింగ్. సో మూవ్ ఆన్ టు ద వీడియో. ఒక పింక్ కలర్ కుర్తా చూపించబోతున్నాను. సో నాకు జనరల్గా పింక్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ పింక్ కలరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. సో దీని నెక్ గురించి మాట్లాడితే ఇది మనకి కాలర్ నెక్ అనమాట. హ్యాండ్ స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ ఉన్నాయి. అండ్ నెక్లో మనకి ఇట్స్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్, బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఇచ్చి ఇక్కడ ఒక చిన్న ఉక్కులా ఇచ్చి అండ్ ఇక్కడ మనకి ఏదైతే నెక్ పార్ట్ ఉంటుందో సో ఆ నెక్ పార్ట్లో చిన్న 3 బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్ట్రైట్ కుర్తా అండ్ దీనికి సైడ్ కట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టు సైడ్ స్లీవ్స్ సైడ్ కట్స్ కూడా ఉన్నాయి. ఇలా సో సైడ్ కట్స్ ఉన్నాయి. అండ్ మెటీరియల్ విషయానికి ఇది ఒక క్రేప్ మెటీరియల్ అనమాట. సో ఇది వాషబుల్, ఇది వాషింగ్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మన ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. అంటే మీరు కాలేజ్కి కానీ లేదంటే ఆఫీస్ కానీ వెళ్తూ ఉంటారు కదా, సో అప్పుడు ట్రావెలింగ్ కానీ జర్నీలో కానీ ఉన్నప్పుడు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి, సో డైలీ వేర్ యూస్ చేయడానికి టాప్ బాగుంటుంది. సో ఇందులో సైజెస్ విషయానికి వచ్చి స్మాల్, మీడియం, ఎక్సెల్, XXL సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో నా సైజ్ ఎక్సెల్ కాబట్టి నేను ఎక్సెల్ తెప్పించుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ మనం చూసాం పింక్ అండ్ ఎల్లో కలర్ కుర్తా. సో నెక్స్ట్ కుర్తా చూపించేస్తాను. సో నెక్స్ట్ నా ఫేవరెట్ కుర్తా చూపిస్తున్నాను. సో నేను తెప్పించిన కుర్తాస్ అన్నింటిలో ఇది నా ఫేవరెట్. సో ఇది ఒక క్రేప్ కుర్తా. మెటీరియల్ వచ్చి క్రేప్ అనమాట. సో ఓవరాల్గా కుర్తా అయితే ఇలా ఉంది. సో ఇది కలర్ కూడా చాలా బాగుంది. సో నా కలర్ లైట్ గ్రీన్ కలర్. సో కలర్ కూడా చాలా బాగుంది. అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇది ఒక డిజిటల్ ప్రింట్ అనమాట. ఫ్లవర్స్ వచ్చి ఆకులు వచ్చి చాలా డీటెయిల్డ్గా ఉంది. సో ఒక్క నెక్ పార్ట్లో మాత్రమే ఈ డిజైన్ ఉంది. బట్ కుర్తా వేసుకుంటే చాలా అందంగా ఉంది. సో స్లీవ్స్ విషయానికి వస్తే హాఫ్ స్లీవ్సే. ఇది ఒక రెడీమేడ్ కుర్తా. మనకి స్లీవ్స్ ఆల్రెడీ కుర్తాతోనే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్సెల్ సైజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో నా సైజ్ ఎక్సెల్ కాబట్టి నేను తెప్పించుకున్నాను. సో కుర్తా మోడల్ విషయానికి వస్తే దీనికి హాఫ్ సైడ్ కట్స్ ఏమీ లేవు, సెంటర్లో స్లిట్ మాత్రం ఉంది ఇలా మీరు చూసినట్టు. సో ఇలాంటి టైప్ ఆఫ్ కుర్తాస్ మనం ప్లాజోస్ మీద అయితే చాలా బాగుంటాయి. నెక్ విషయానికి వస్తే ఇది ఒక రౌండ్ నెక్ అనమాట. సో అంటే కాలర్లోనే రౌండ్ కాలర్ అనమాట. సో ఫ్రంట్ పోర్షన్ వచ్చి ఇలా ఉంది కుర్తాది. అండ్ బ్యాక్ పోర్షన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బ్యాక్ పోర్షన్ సో ఓపెన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది క్లోజ్ చేయడానికి ఒక బటన్ కూడా ఇచ్చారు ఇలాగా. ఇది జియా సెలర్కి సంబంధించిన కుర్తా. సో నేను తెప్పించిన కుర్తాస్ అన్నింటిలో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ నా దగ్గర లేదు ఇంతవరకు. నేను ఇలాంటి కలర్ కుర్తా వేసుకోలేదు. సో ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. సో కలర్ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో ఈ కుర్తా అయితే చాలా బాగుంది. సో ఈ అన్ని కుర్తాకి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా నచ్చి తెప్పించుకోవచ్చు. సో సైజెస్ విషయానికి వస్తే స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఈ కుర్తా రివ్యూ. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో నెక్స్ట్ కుర్తా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి అగైన్ మా ఫేవరెట్ కలర్ పింక్ కుర్తా. సో ఇది నేను తెప్పించుకున్న 3 కుర్తాస్లో ఆల్మోస్ట్ 3 కూడా క్రేపే తెప్పించుకున్నాను. ఎందుకంటే జనరల్గా మనకి వస్తుంది చలికాలం కాబట్టి. సో చలికాలంలో కాటన్ మనం యూజ్ చేయలేం కాబట్టి మనం చలికాలంలో ఎక్కువగా క్రేప్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తే మంచిది కాబట్టి సో క్రేప్ ఎక్కువగా తెప్పించుకున్న టాప్స్లో ఆల్మోస్ట్ క్రేపే ఉన్నాయి. సో 3 టాప్స్లో. సో ఇది కూడా ఒక క్రేప్ టైప్ మెటీరియల్లే. సో ఇది పింక్ కలర్ కుర్తా. నాకు తెప్పించినట్లు ఇది చాలా బాగుంది. పింక్ విత్ బనారస్ వర్క్ వచ్చింది ఇక్కడ. సో నేను ఆల్రెడీ బ్లాక్ కలర్ టాప్ ఒక చూపించాను కదా, సో ఆ మోడల్లోనే ఉంది.
సో స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్. స్లీవ్స్లో కూడా మనకి మిడిల్లో ఏదైతే వర్క్ ఇచ్చారో సో అలాంటి టైప్ ఆఫ్ డిజైన్ ఉంది. అండ్ ఇది నేను ఆల్రెడీ ఇలా చేసి చూశాను, రబ్ చేసి చూశాను, పోలేదు. సో ఇది మిషన్లో వాష్ చేసుకోవచ్చు, జనరల్గా కూడా వాష్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది కుర్తా ఓవరాల్గా. అంటే మనకి అయితే వర్క్ లేదు కానీ మిడిల్ పార్ట్ని చూసారా, సో ఆ మిడిల్ పార్ట్లో ఇలా వర్క్ ఉందన్నమాట. ఇది ఒక స్ట్రైట్ కుర్తా, స్ట్రైట్ ఏ లైన్ కుర్తా. అండ్ మనకి సైడ్లో స్లిట్స్ కూడా ఉన్నాయి ఇలా. సో బ్యాక్ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇందు సైజెస్ విషయానికి వస్తే స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో పిక్లో ఏదైతే చూసినా సేమ్ అలాగే ఉంది. సో వేసుకుంటే కూడా చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 5కి 5 ఇస్తాను ఈ కుర్తాకి. చాలా బాగుంది. ఇటువంటి మనం క్యాజువల్గా పార్టీ వేర్కి వేసుకోవచ్చు, క్యాజువల్గా వేసుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి కుర్తాస్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఈ కుర్తాకి సంబంధించిన రివ్యూ. నెక్స్ట్ కుర్తా చూసేద్దాం. బ్లాక్ లవర్స్ ఉన్నారా, అయితే ఈ కుర్తా మీకోసమే. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో, జనరల్గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఆల్వేస్ సూపర్ హిట్ కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ కుర్తా. అండ్ సేమ్ పిక్లో ఏదైతే చూపించారో అలాగే ఉంది. సో స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్. అండ్ ఇక్కడ స్లీవ్స్లో మనకి ఇలాగ ఒక బటన్ కూడా ఇచ్చారు. సో స్లీవ్స్ కూడా బాగుంది. నెక్ విషయానికి వస్తే ఇట్స్ కాలర్ నెక్ అనమాట. అండ్ ఫ్రంట్లో ఇలాగ బటన్స్ ఇచ్చారు. ఫ్రంట్లో కాలర్ దగ్గర ఇలాగ బటన్స్ ఇచ్చారనమాట. సో స్లీవ్స్ దగ్గర కూడా ఒక బటన్ ఇచ్చారు. సో కాలర్ నెక్ ఇలా కుర్తా అంతా ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంది. సో మెటీరియల్ విషయానికి వస్తే ఇట్స్ కాటన్ మెటీరియల్. కాకపోతే ఈ కుర్తా చిన్న లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్గా ఉంది. అంటే లోపల కొంచెం ఈ మిగతా కుర్తాస్తో పోల్చుకుంటే ఈ కుర్తా నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది. బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో ఈ కుర్తా మీద బ్లాక్ వేసుకోవచ్చు, వైట్ కలర్ ప్లాజో మీద వేసుకుని ఈ కుర్తా చాలా అందంగా ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్, ప్యూర్ కాటన్ కాదు, లిటిల్ బిట్ సిల్క్ మిక్స్డ్ కూడా ఉంది. సో ఇది వాషబుల్ కూడా, నార్మల్ వాష్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కుర్తాస్ మనకి రెగ్యులర్గా ప్లాజోస్ మీద కానీ లెగ్గింగ్స్ మీద కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. నేను పెట్టిన ప్రైజెస్లో నాకు ఈ కుర్తా ఓకే అనిపించింది. సైడ్లో మనకి కట్ కూడా ఉంది. ఇట్స్ స్ట్రైట్ కుర్తా అనమాట. కాకపోతే హైట్ కొంచెం ఎక్కువగానే ఉంది. నేను చూసిన పిక్లోకి ఇప్పుడు నాకు రియల్గా వచ్చింది అనుకని కొంచెం హైట్ అయితే ఎక్కువగా, మిగతా కుర్తాస్తో పోల్చుకుంటే ఈ కుర్తా హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇది ఫ్యాబ్ డైమండ్ సిల్క్కి సంబంధించింది. సైజెస్ విషయానికి వస్తే స్మాల్, మీడియం, ఎక్సెల్, XXL సైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైను. సో బ్లాక్ అండ్ అంటే నేను క్యాజువల్ వేర్కి, ఆఫీస్కి వేసుకోవడానికి, కాలేజ్ వేసుకోవడానికి, క్యాజువల్గా వేసుకోవడానికి, ఇంట్లో ఉన్నప్పుడు క్యాజువల్గా వేసుకోవడానికి ఇలాంటి కుర్తాలు మనం ప్రిఫర్ చేయాలి. సో ఇదండి నా కుర్తా రివ్యూ. మీకు నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు అమ్మపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించండి. టింగ్ టింగ్. సో ఇదండి ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.